హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 7వ వచనము. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూడినను అపాయము నీ యొద్దకు రాదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన పక్కన 1000 మంది పడిపోయినా కూడా, మన కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా కూడా అపాయం మన దగ్గరికి రాదు. ఏ ఇబ్బంది లేకుండా నేను కాపాడుతా అని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు చెబుతున్నాడు అనమాట. మరి ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, మన కరోనా వైరస్ వచ్చింది. అప్పుడు ఎంతోమంది ఈ అల్లాడిపోయారు, దేశాలే షేక్ అయిపోయినాయి. కానీ అపాయం దేవుని బిడ్డల దగ్గరికి రాలేదన్నమాట. అలానే ఈరోజు దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటంటే, అపాయం మన దగ్గరికి రాదని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు చెబుతున్నాడు. అయితే ఆ అపాయం రాదులే అని ఎట్లా పెడితే అలా ఉండకూడదు అనమాట. మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకాలన్నమాట. ఆయనకి ఇష్టానుసారంగా అంటే ఆయన ప్రార్థనలోను, ఆయన బైబిల్ ధ్యానంలోను, ఆయన ఆజ్ఞను అనుసరిస్తూ ఆయన ఉన్నట్లయితే అపాయం మన దగ్గరికి రాదనమాట. దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయన రెక్కల కింద మనల్ని కాచి ఉంచుతాని ఈరోజు దేవుని వాగ్దానంలో దేవుడు చెబుతున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవా నాయన, ఈరోజు దేవుని వాగ్దానంలో దేవా నాయన నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా. ఏ ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కాచి కాపాడుతాను, అపాయం మీ దగ్గరికి రాదని ఈరోజు దేవుని వాగ్దానంలో నువ్వు మాట్లాడావు. దేవా నాయన నీకు స్తోత్రం. అందుకు తగినట్లుగా మేము జాగ్రత్తలు తీసుకుంటా, మేము నీ ప్రార్థనలోను, నీ బైబిల్ ధ్యానంలోను, నీ ఆజ్ఞలు అనుసరిస్తూ నీలో ఉన్నట్లు నీ కృప చూపించు. ఈ వాగ్దానం చూస్తున్న వారి పాడి పంటలన్నింటినీ ఆశీర్వదించు. దేవా నాయన నీ కృప చూపించు. దేవా ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా దేవుని అయినా నేను నమ్ముకోకపోతే, దేవా నాయన నేను నమ్ముకున్నట్లు నీ కృప చూపించు. నీవే నీకు ఇష్టానుసారంగా సహాయం చేయి. యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు మా పరమ తండ్రి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడైంది అనిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.